మీకున్నటువంటి జ్ఞానము, మీకున్నటువంటి స్పష్టత, మీకున్నటువంటి ఆలోచన విధానం అనేటువంటిది అసలు ఏ నెంబర్ వాళ్ళకి ఉండదండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం డెస్టినీ నెంబర్ 3 వారి యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా డెస్టినీ నెంబర్ 3 వాళ్ళకి సూట్ అయ్యేటువంటి ప్రొఫెషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మీరు ఎవరైనా సరే డెస్టినీ నెంబర్ 3 వాళ్ళు కనుక మీరు అయి ఉంటే ఈ వీడియోని చివరి ఎండింగ్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక డెస్టినీ నెంబర్ 3 వాళ్ళు అయితే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, డెస్టినీ నెంబర్ అనేటువంటిది మన జీవిత లక్ష్యాన్ని నిర్ణయించేటువంటి నెంబరు. మనం జీవితంలో ఏ విధంగా వెళ్ళాలి, ఏ ప్రొఫెషన్స్ అనేటువంటివి మనకి సూట్ అవుతాయి, జీవితంలో మనం ఏం సాధించడానికి పుట్టాము, మన భగవంతుడు మనల్ని భూమి మీదకి ఎందుకు పంపించాడు, ఇదంతా కూడా తెలియజేసేటువంటి నెంబరు డెస్టినీ నెంబర్ అన్నమాట. సో ఈ డెస్టినీ నెంబర్ అనేటువంటిది 33 సంవత్సరాల తర్వాత మనకి యాక్టివేట్ అవుతుందండి. అందుకనే 33 సంవత్సరాలు అంటే 30 ఇయర్స్ ప్లస్ అయిన తర్వాత సడన్ గా కొంతమంది కొంత ఆ విలక్షణ రీతిలో అద్భుతంగా రాణించడం కానివ్వండి, లేదంటే డౌన్ ఫాల్ అనేటువంటి జరగడం జరుగుతుంది. అది వాళ్ళ డెస్టినీ నెంబర్ యొక్క నెగిటివిటీ మీద, పాజిటివిటీ మీద ఆధారపడి అయితే ఉంటుందండి. ఇక డెస్టినీ నెంబర్ అంటే ఏంటనేటువంటి తెలుసుకోవాలనుకుంటే కనుక దాని మీద మనం వీడియో చేసాము. దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ అనేటువంటిది కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా మనం డెస్టినీ నెంబర్ 3 వాళ్ళకి చూసుకుంటే కనుకండి, వీళ్ళకి సృజనాత్మకత, కమ్యూనికేషన్స్ మరియు ఉత్సాహం అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ సంఖ్య వ్యక్తులు కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, స్పష్టత ఉంటుంది, అలానే సమర్థత అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఇక వీళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ క్వాలిటీస్ కనుక మనం అంటే ఐడియల్ క్వాలిటీస్, ప్రత్యేక లక్షణాలు అంటారు కదా, వాటిని కనుక చూసుకుంటే మనం సృజనాత్మకత అండి. వీరు కొత్త ఆలోచనలు సృష్టిస్తూ ఉంటారు. అలానే కమ్యూనికేషన్ నైపుణ్యం అనేది చాలా బాగుంటుందండి. ఇతరులతో అయితే వీళ్ళు చాలా అంటే చాలా అద్భుతంగా మాట్లాడతారు. అలాగే ఉత్సాహవంతులు, ఏ పనైనా సరే వీళ్ళు చాలా అంటే చాలా ఉత్సాహంగా పాల్గొంటారండి. అలానే వీరు బహిరంగ సభలలో మాట్లాడటానికి కూడా వెనకాడరు. ఎందుకంటే అసలు అబ్బా ఎంత నాలెడ్జబుల్ పర్సన్స్ గా ఉంటారంటే, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారంటే 30 ఇయర్స్ తర్వాత మీరు ఏ విషయం గురించి అయినా మాట్లాడండి, ఆ ప్రతి విషయం గురించి కూడా అద్భుతంగా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి సత్తా అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అద్భుతమైనటువంటి గురువులండి, అద్భుతమైనటువంటి స్పిరిచువాలిటీ ఉంటుంది, తత్వవేత్తలుగా ఉంటారు, జ్ఞానవంతులుగా ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఉపనిషత్తుల మీద కానివ్వండి, లేదంటే పురాణాల మీద కానివ్వండి, ఒక గురువు ఎటువంటి లక్షణాలు ఉంటాయో అన్ని లక్షణాలని కూడా పుణికిపుచ్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు అన్నమాట వీరు. వీళ్ళకి జీవితం అనేటువంటిది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనదండి. కుటుంబానికి కూడా మంచి అనుబంధం అనేటువంటిది కలిగి ఉంటుంది. కుటుంబానిలో ఉన్నటువంటి ప్రేమ అభిమానాలకి వీళ్ళు పెద్దపీట వేస్తారండి. కుటుంబం అనేటువంటి దాంతో చాలా ఐకమత్యంగా ఉండటానికి, ఎక్కువగా కలిసిమెలిసి ఉండటానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. పాజిటివ్ ఎనర్జీ అండి, వీళ్ళు కుటుంబంలో ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటారు. సమస్యలను పరిష్కరించడంలో వీళ్ళు చాలా అంటే చాలా దిట్ట అండి. ఒక ఇద్దరి మధ్య సమస్య అనేటువంటిది వచ్చినప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా వీళ్ళు ఆ సమస్య అనేటువంటి దాన్ని తెలివిగా వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో ఎదుటి వాళ్ళని ఎత్తుకి పై ఎత్తులేసి జిత్తులు మారి ఎత్తులు అంటారు చూసారా, అటువంటి వేసి ఎదుటి వాళ్ళని బోల్తా కొట్టించి వీళ్ళ జ్ఞానం అనేటువంటిది అక్కడ చాలా అద్భుతంగా ఉపయోగిస్తూ ఉంటారండి. అలానే పిల్లలు లేదా భాగస్వాములను వీళ్ళు చాలా అంటే చాలా అద్భుతంగా ప్రోత్సహిస్తూ ఉంటారు వాళ్ళు చేసేటువంటి పనిలో. అలానే వీరు చాలా అంటే చాలా మృదువుగా మధురమైనటువంటి కమ్యూనికేషన్ అనేటువంటిది కుటుంబంలో సంతోషాన్ని పెంచడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుందండి. కుటుంబ అవసరాలను బాగా అర్థం చేసుకుంటారు. ఆ మేరకే వీళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తూ వీళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి మంచి చక్కని సమన్వయంతో జీవిస్తుంటారండి. కానీ కొన్ని సందర్భాల్లో తమ కెరియర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కుటుంబం కోసం సమయం అనేటువంటిది తగ్గించవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఇక వీళ్ళు మనం ఏ విషయాలు వీళ్ళు బలాలు అనేటువంటిది ఇంకా ఎక్కువగా ఉంటాయంటే, సృజనాత్మకత చెప్పే కదా, కొత్త ఆలోచన అనేటువంటి వస్తూ ఉంటాయి. వీళ్ళు తాము చేస్తున్నటువంటి పనిలో ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తారు. అలానే వీరి మాటలు, వీరి ఆలోచనలు అనేటువంటివి సమాజాన్ని కూడా ప్రభావితం
సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయండి. అనవసరమైనటువంటి సమయంలో నాయకత్వ బాధ్యతలు వీళ్ళు స్వీకరిస్తారండి. ఇది కొంచెం వీళ్ళకి నెగిటివ్ అనమాట. ఇక వీక్నెసెస్ కనుక చూసుకుంటేనండి, వీళ్ళు చేసేటువంటి పనిలో వీళ్ళే సంతృప్తి పడిపోతూ ఉంటారు. మీరు అనుకోవచ్చు, అదేంటి చేసేటువంటి పనిలో సంతృప్తి పడటం అనేటువంటి చాలా మంచి విషయమే కదా అని. కానీ ఏంటంటే సంతృప్తి పడాలి. ఎందుకంటే చిన్న చిన్న లక్ష్యాలని మనం సాధించినప్పుడు సంతృప్తి పడినప్పుడే పెద్ద పెద్ద లక్ష్యాల వైపు వెళ్ళడానికి మన మనసు అనేటువంటి మొగ్గు చూపిద్ది. కానీ ఏంటంటే వచ్చినటువంటి చిన్న చిన్న లక్ష్యాలనే వీళ్ళు సాధించేసి సంతృప్తి చెందిపోయి పెద్ద పెద్ద లక్ష్యాలని ఒక్కోసారి మర్చిపోతుంటారు అనమాట. ఓవర్ టాకెట్, ఓవర్ స్మార్ట్, ఎక్కువగా మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో అనవసరంగా మితిమీరి మాట్లాడటం అనేటువంటి చాలా సమస్యలు కొని తెస్తుందండి. ఆర్థిక జాగ్రత్తలు అనేటువంటి చాలా తక్కువ ఉంటాయండి వీళ్ళకి. ఈ ఆర్థిక స్వేచ్ఛ, అదే మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు కదండి, ఇది కొంచెం వీళ్ళు ఒక్కోసారి లోపిస్తూ ఉంటుందండి. కొన్నిసార్లు తమ అభిప్రాయాన్ని సమర్థించుకుంటూ తమ ఓపికను వాళ్ళు నశించిపోయేటట్టు చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఐడియల్ కెరీర్స్ కనుక చూసుకుంటే, కళలు, ఎంటర్టైన్మెంట్ అంటే నటన, సంగీతం లేదా రచనలు వాటిల్లో చాలా బాగా రాణిస్తారు. మాస్ కమ్యూనికేషన్ లో బాగుంటుందండి. వీళ్ళు ఖచ్చితంగా కూడా హైయర్ స్టడీస్ అనేటువంటి PhDs కానివ్వండి, ఇటువంటివి ఖచ్చితంగా వాటిలో కూడా బాగా రాణిస్తారు. ఈ నెంబర్ 3 వాళ్ళు, నెంబర్ 7 డెస్టినీ వాళ్ళు కూడా. అలానే వీళ్ళు అధ్యాపక వృత్తి అంటే టీచింగ్ సైడ్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుందండి. అసలు వీళ్ళు ఒక విషయాన్ని నేర్పించినట్టు, వీళ్ళు ఒక విషయాన్ని స్టూడెంట్స్ కి తెలియజేసినట్టు ఇంక ఎవ్వరు కూడా వీళ్ళు తెలియజేయలేరు. అలానే వీళ్ళు మంచి హీలర్స్ అవుతారండి. ప్రాణిక్ హీలర్స్ గా, లేదంటే నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మంచి రేకి హీలర్స్ గా ఉంటారు. అకల్ట్ సైన్సెస్ లో బాగా రాణిస్తారండి. అంటే వాస్తు, జ్యోతిష్యము, న్యూమరాలజీ, ఇటువంటి అకల్ట్ సైన్సెస్, యంత్ర, తంత్ర, మంత్ర శాస్త్రాలు, వీటన్నిటిలో కూడా వీళ్ళు అద్భుతంగా రాణిస్తారండి. అకల్ట్ సైన్స్ గుర్తుపెట్టుకోండి, మీరు అకల్ట్ సైన్సెస్ లో రాణించాలి అనుకుంటే కనుక 3 నెంబర్స్ ఇంపార్టెంట్ అండి వాళ్ళ లైఫ్ లో. 2వ నెంబరు, 7వ నెంబరు, 3వ నెంబరు వాళ్ళ డెస్టినీలో కలుపుకొని, రూలింగ్ నెంబర్ డెస్టినీలో కలుపుకొని చెప్తున్నాను. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తంలో ఈ 3 నెంబర్లు ఉన్నాయంటే నేను మళ్ళీ చెప్తున్నాను అండి, తల్లిదండ్రులకి మీరు ఎటువంటి విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వెళ్ళి కళ్ళు మూసుకొని అకల్ట్ సైన్సెస్ వైపు తీసుకెళ్ళిపోండి. లేదు, ఈ మూడిట్లో ఏ 2 నెంబర్లు ఉన్నా సరే అకల్ట్ సైన్సెస్ లో వీళ్ళు అద్భుతంగా రాణిస్తారండి. ఇక వ్యాపార రంగం చూసుకుంటే సృజనాత్మకంగా ఉపయోగపడేటువంటి బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా బాగా రాణిస్తారు. జర్నలిజము, మాస్ కమ్యూనికేషన్స్, వీటిలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక వీళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్యలు ఏమైనా ఉంటే కనుక క్రమశిక్షణ లోపం. వీళ్ళకి సృజనాత్మకమైనటువంటి వ్యక్తులుగా అయినప్పటికీ కూడా వీళ్ళు క్రమశిక్షణ లేకపోవడం వల్ల కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలు అనేటువంటి ఎదుర్కోవాల్సి వస్తుందండి. విలువలు కాపాడుకుంటూ ఉండవాలి. ఎందుకంటే వీళ్ళు నెంబర్ 3 అంటే బృహస్పతి గురువు అండి. ఎప్పుడు కూడా విలువలకి పెద్దపీట వేస్తారు. సో ఆ విలువల్ని కాపాడుకోవడం కోసమే ఎక్కువ సమయం అనేటువంటిది వీళ్ళు కోల్పోతూ ఉంటారు, ఆ ఎక్కువ సమయం. అలానే తమ విజయం కోసం ఏ విలువని పోగొట్టుకోకుండా ఉండటంలో మర్చిపోవద్దండి మీరు. అలానే ఖర్చుల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత ఇది మీరు ఏవైతే ఈ ప్లానింగ్ ఉంటుందో, అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుందో, ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం జాగ్రత్తగా ఉంచండి. నేను చెప్పినటువంటి ఈ సవాళ్ళను కనుక మీరు అధిగమించారంటే కనుక సమాజంలో అద్భుతమైనటువంటి గుర్తింపు అనేటువంటిది మీకు వస్తుందండి. డెస్టినీ నెంబర్ 3 వ్యక్తులు మీరు అద్భుతమైనటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఉత్సాహము, ఇవన్నీ కూడా మీ జీవితంలో పెద్ద పెద్ద విజయాన్ని సాధించేటట్టు చేస్తూ ఉంటాయండి. సో మీరు మీ బలహీనతను గుర్తించి వాటిని అధిగమించి ముందుకు సాగండి. ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది. అసలు 1 నుంచి 9వ నెంబర్ వరకు ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రపంచం అత్యంత ముందుగా గుర్తించేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఈ నెంబర్ 3 డెస్టినీ ఉన్నటువంటి వాళ్ళేనండి. సో మీరు ఎప్పటికీ కూడా నమ్మకంతో ఉండండి, నమ్మకం కోల్పోవద్దండి. చేసే ప్రతి పని మీద ధ్యాస పెట్టండి, నమ్మకం పెట్టుకోండి. మీ ప్రతిభని ఏదైతే మీరు వజ్రం అనేటువంటిది ఏ విధంగా అయితే షైన్ అయితే దాని విలువ అనేటువంటిది పెరుగుతుందో మీ మీద మీరు జ్ఞానాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, కానీ మీరు ఎంత జ్ఞానాన్ని, ఎంత విద్యని మీ మీద మీరు పర్సనల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఉంటారో సమాజంలో మీరు అంత అద్భుతంగా రాణిస్తారండి.
ఖచ్చితంగా ఈ డెస్టినీ నెంబర్ అనేటువంటిది, నేను చెప్పిన 3 అనేటువంటి డెస్టినీ నెంబర్ అనేటువంటిది మీ లక్షణాలు అనేటువంటివి మీకు మ్యాచ్ అవ్వలేదు అంటే మీ యొక్క డెస్టినీ నెంబర్ అనేటువంటిది మీకు యాక్టివేట్ అవ్వలేదని దాని అర్థం అండి. డెస్టినీ నెంబర్లు అనేటువంటిది ఇన్యాక్టివ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి, దాంట్లో నేమ్ కూడా ఒక కారణం అండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షనల్ ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ జన్మ జాతకము, లోషిగ్లుటీ, వేదికటి ఇవన్నీ చెక్ చేసి మీకు దాంతో పాటు రెమెడీస్ అలానే అనేకమైనటువంటి విషయాలు అనేటువంటివి ఈ నేమ్ కరెక్షన్ తో పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీ డెస్టినీ నెంబర్ 3 వ్యక్తి అయి ఉంటే కనుక ఈ లక్షణాలు అనేటువంటివి మీకు మ్యాచ్ అయ్యాయని నేను చెప్పి అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయాలు ఏంటనేటువంటి కింద కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే డెస్టినీ నెంబర్ 3 వాళ్ళు ఉంటే కనుక దయచేసి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. తల్లిదండ్రులకు నేను మళ్ళీ చెప్తాను వినండి, పిల్లల యొక్క డెస్టినీ నెంబర్ ప్రకారం వాళ్ళ యొక్క కెరీర్ అనేటువంటి దాన్ని మీరు బిల్డప్ చేయగలిగారు అంటే చాలా హ్యాపీ ఉన్నటువంటి విద్యార్థులుగా వాళ్ళు చదువుకుంటారండి. మీకున్నటువంటి ఇష్టాలని చిన్నప్పుడు మీరు ఏదో అవ్వాలనుకొని అది మీరు అవ్వలేక ఆ ఇష్టాలను మీరు వాళ్ళ మీద రుద్ది వాళ్ళ డెస్టినీకి అగనెస్ట్ గా ఉన్నారంటే కనుక అది అనవసరంగా పిల్లల మీద మెంటల్ స్ట్రెస్ అనేటువంటి తీసుకొస్తుందండి. సో తల్లిదండ్రులకు నేను చెప్పేటువంటి విషయం ఇదే. ఈ నా వీడియోని ఇంత బాగా అద్భుతంగా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.